సీత, ఒడిబియ్యం నేలపాలయ్యాయని బాధపడుతున్నావా? అశుభం ఏదైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది అత్తయ్య గారు. మళ్ళీ నేను భిక్షకి ఎక్కడికి వెళ్ళాలి? ఎలా ఉపవాసం చేయాలి? భిక్షకు ప్రత్యేకంగా మళ్ళీ నేను వెళ్ళలేను కదా. ఈ శకనం దీక్ష భగ్నానికని నాకు చాలా భయం వేస్తుంది అత్తయ్య గారు. పరీక్షలు ఎన్నో నెగ్గావు, ఆ అమ్మవారే నెగ్గేలా చేసింది. అందుకే ఇంత రహస్యంగా దీక్ష చేయగలుగుతున్నావు. అలాగే 3వ రోజు కూడా ఆవిడే ముందుకు సాగిస్తుంది. నువ్వేం భయపడకు సీత. భిక్ష ఎలా అత్తయ్య గారు? ఏంటి సీత, అవి వడిబియ్యం అని చెప్పావుగా. ఆ వడిబియ్యమే నేలపాలయ్యాయని, సీత బాధపడుతుందని, ఈ ఇంట్లో ఉన్న 3 ముత్తైదువులం భిక్ష వేసేలా అత్తయ్య గారిని నేను ఒప్పిస్తాను. ఆవిడ సెంటిమెంట్స్ ఉన్నావిడే కాబట్టి కాదందు. నువ్వు ధైర్యంగా ఉండు. భిక్ష అని కనిపెడితే అంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తిస్తాను సీత? ఆ విషయం నాకు వదిలే. కాసేపు అశుభం, అపశకునం, ఆ విషయాలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపో. అలాగే అత్తయ్య గారు, మీరు హామీ ఇస్తున్నారు కదా. హామీ ఇవ్వటం కాదమ్మా, నీతో దీక్ష పూర్తి చేయించే బాధ్యత నాది. సరేనా? సరే అత్తయ్య గారు. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను అత్తయ్య గారిని ఒప్పించి వస్తాను.